నమస్తే. శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆభరణం కరుంగలి మాల ఇటీవల కాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు. ఆధ్యాత్మిక రంగంలో ఎంతో ప్రాచీనమైనది, విశిష్టమైనదిగా పేరుగాంచిన కరుంగాలి, కరుంగలి చెక్కమాల గురించి ఇప్పుడు భక్తుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా దుష్ట శక్తులు, ప్రతికూల ప్రభావాలు, మంత్రతంత్రాల భయమున్నవారు ఈ మాలను ధరిస్తే విశేష రక్షణ లభిస్తుంది అని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. అయితే ఈ మాల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, సెలబ్రిటీ ఫోటోలు, వైరల్ పోస్టులతో ఈ మాల యువతలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎంతో శక్తివంతమైనది అని చెబుతున్న ఈ మాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కరుంగలి అనేది ఒక అరుదైన ఔషధ గుణాలు కలిగిన చెక్కగా శాస్త్రాలలో పేర్కొనబడింది. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా శైవ సంప్రదాయంలో ఈ చెక్కతో తయారైన మాలను శివభక్తులు, సిద్ధులు, యోగులు ధరించేవారు అని పురాణ గాథలు చెబుతున్నాయి. కరుంగలి మాలను సిలోన్ ఎబోనీ అనే అరుదైన ఎబోనీ కలపతో తయారు చేస్తారు. ఈ చెట్లు ప్రధానంగా దక్షిణ భారతదేశం, శ్రీలంకలో కనిపిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాలలో మాత్రమే పెరిగే ఈ చెట్లు భారతదేశంతో పాటు మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాలలో కూడా ఉన్నాయి. కరుంగలి అనే తమిళ పదంలో కరంగు అంటే నలుపు, అలి అంటే చెట్టు. ఈ ముదురు నల్లని కలపను సాంప్రదాయంగా పవిత్రంగా భావిస్తారు. సాధారణంగా ఈ కలపతో 108 పూసల జపమాలను తయారు చేస్తారు. తమిళ సిద్ధ సాంప్రదాయంలో కరుంగలి మాలను ఒక రకమైన శక్తి కవచంగా భావిస్తారు. కొంతమంది ఆధ్యాత్మిక నిపుణుల ప్రకారం శని, కుజగ్రహాల దుష్ప్రభావాలను తటస్థీకరించడంలో ఇది సహాయపడుతుంది అని, చెడు కన్ను, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది అని నమ్మకం ఉంది. అలాగే కొంతమంది భక్తులు కరుంగలి మాలను మురుగన్ అంటే కార్తికేయ స్వామితో అనుసంధానిస్తారు. పురాణ గాథల ప్రకారం మురుగన్ ఈటె కరుంగలి కలపతో తయారు చేయబడింది అనే జానపద విశ్వాసం దీనికి ఆధారం. చాలామంది యోగులు, సాధకులు ధ్యానం సమయంలో కరుంగలి మాలను ధరిస్తారు. ఈ కలప నుండి వచ్చే సహజ కంపనాలు మనసును ప్రశాంతపరుస్తాయి అని నమ్మకం ఉంది. అయితే వేదాలు, ప్రధాన పురాణాలు ఎక్కడా కరుంగలి మాలను నేరుగా ప్రస్తావించలేదు అని కొందరు చెబుతున్నారు. దీని ప్రాచుర్యం ప్రధానంగా జానపద నమ్మకాలు, సిద్ధ సాంప్రదాయాలపై ఆధారపడి ఉంది. కరుంగలి మాల ట్రెండ్ అవడానికి ముఖ్య కారణాలు: సెలబ్రిటీ ప్రభావం. దక్షిణ భారత నటులు, బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఈ మాలను ధరించడం, కనిపించడం వల్ల దీనిపై ఆసక్తి పెరిగింది. ఇది పూర్తిగా మతపరమైన చిహ్నంగా కాకుండా స్టైలిష్ ఆధ్యాత్మిక ఆభరణంగా ప్రజలు చూడడం ప్రారంభించారు. మతానికి దూరంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతకు ఆకర్షితులయ్యే యువతకు ఇది ఒక కొత్త ఐడెంటిటీగా మారింది. ఈ జపమాల ఇప్పుడు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఫ్యాషన్ను విశ్వాసంతో కలిపిన ఆధునిక చిహ్నంగా మారింది అని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎబోనీ కలప చాలా అరుదైంది. అంతేకాదు, అనేక దేశాలలో దీని వ్యాపారం సిఐటిఈఎస్ నిబంధనలకు లోబడి ఉంటుంది. దీని కారణంగా మార్కెట్లో నకిలీ కరుంగలి మాలలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజమైన కరుంగలి లక్షణాలు: బరువుగా ఉంటుంది, నీటిలో వేస్తే మునిగిపోతుంది, సహజమైన లోహపు మెరుపు ఉంటుంది. నకిలీ అని ఎలా గుర్తించాలి? ఇక నకిలీ పూసలను సాధారణంగా రంగు పూసలు, టేకు లేదా అకాసియా కలపతో తయారు చేస్తారు. కరుంగలి మాలతో ప్రయోజనాలు: దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది అని విశ్వాసం. మంత్రాలు, తంత్రాలు పనిచేయవు అనే బలమైన నమ్మకం. మనసులో భయం, ఆందోళన తగ్గి ప్రశాంతత పెరుగుతుంది అని. ధ్యానం, జపం చేసే సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది అని, శివతత్వానికి దగ్గర చేస్తుంది అని భావిస్తారు. ఎవరు ధరించవచ్చు? రోజు జపం, ధ్యానం చేసేవారు, ప్రతికూల శక్తుల వల్ల ఇబ్బంది పడుతున్నాము అనే భావన ఉన్నవారు, ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అనుకునే భక్తులు. కరుంగలి మాల ధారణ అనేది శతాబ్దాలుగా వస్తున్న ఒక పవిత్ర సాంప్రదాయం. భక్తి నియమం. శ్రద్ధతో ధరిస్తే అది మనలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుతుంది అని విశ్వాసం.